ప్యానల్ సభ్యులుగా మండల బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల నెహ్రూ గారు, కోళ్ళ లలిత్ కుమార్ గారు, దాసరి సుధ గారు, విష్ణు కుమార్ రాజు గారు వీరిని నియమించడం జరిగింది. ఆల్రెడీ మన లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేసాం. మధ్యలో ఏమన్నా గ్యాప్ వస్తే వాళ్ళు కూడా సభను నడిపించవలసిందిగా, వారిని కూడా రెడీగా ఉండవలసిందిగా మీ ద్వారా వాళ్ళని కోరుకున్నాను. ఏజెండాలో పేర్కొన్న మొదటి పత్రం సభ సమక్షంలో ఉంచినట్లుగా భావించవలను. ఉభయ సభలో సభ్యులను ఉద్దేశించి 24 ఫిబ్రవరి 25 గవర్నర్ గారు చేసిన ప్రసంగాన్ని ప్రతిని సెక్రటరీ జనరల్ సభ సమక్షంలో ఉంచుతారు. గౌరవ స్పీకర్ గారి అనుమతితో గవర్నర్ గారి ప్రసంగం ప్రతిని సభకు సమర్పిస్తున్నాం. జయసూరి గారు. ముఖ్యంగా నేను జరిగినటువంటి సభలో జరిగినటువంటి చాలా బాధాకరమైనటువంటి సందర్భం. దానితో పాటు కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టి శిక్షణ తుస్సు అని చెప్పేసి 22వ తారీఖు నాడు సాక్షి పేపర్లో ఆయన అవినీతి పత్రికలో లోకసభ స్పీకర్ గారి పైన తమరిపైన ఎలాంటి గౌరవం లేకుండా కూడా ఆ సాక్షిలో ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి సందర్భం అధ్యక్ష. అయితే శిక్షణ తరగతులు జరగకముందే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ అసెంబ్లీ ఆవరణంలో టెంట్లేసి ఖర్చు చేశారని చెప్పేసి ఒక తప్పుడు నివేదికలు రాస్తూ రాష్ట్ర ప్రజానికానికంతా కూడా ఆయనకున్నటువంటి కరపత్రమైనటువంటి సాక్షి పేపర్లోను సాక్షి ఛానల్లోనూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో సభలపైన ఉన్నటువంటి గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి పేపర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు చాలా బాధాకరమైనటువంటి విధానాలు అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా సాక్షి పేపర్ పై